సో, మనందరికి తెలుసు హోలీ అనేది కలర్ల పండగ. రంగుల పండగ. నిజంగా హోలీ అంటే రంగుల పండగేనా? ఆర్ ఎల్స్ రీసెంట్‌గా వచ్చింది లైక్ హోలీ అంటే సెల్ఫీస్, రీల్స్, డాన్స్, ఫుడ్, ఈవెంట్ ఇలా అన్నీ వచ్చేసి లైక్ అంటే ఇదేనా? లేకపోతే నిజంగా హోలీ అంటే ఏంటి? అసలు ఆ రోజు మనం ఏం చేయాలి? ఈస్ దేర్ ఎనీ డీపర్ మీనింగ్ ఫర్ ద హోలీ? యెస్. వీ హ్యావ్ ఎ డీపర్ మీనింగ్ ఫర్ హోలీ. దట్ ఈస్ లైక్ what is the Holi and why we are celebrating Holi and what we need to do on the Holi and what is ego destruction and what is the social responsibility and what is the scientific reason behind the Holi. So this is the thing. మనందరికీ తెలుసు నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపడానికి ఆ అవతారం ఎత్తారు అని. అలా ప్రహ్లాదని ఎంత చంపినా, ఎన్ని విధాలుగా ట్రై చేసినా చనిపోకపోయేసరికి హిరణ్యకశిపు ఏం చేస్తాడంటే తన చెల్లెలి అయిన హోలికాదేవిని అడుగుతాడనమాట. నాకు కొడుకుని చంపడానికి నాకు సహాయం చెయ్యి, తనని ఎత్తుకొని మంటల్లో కూర్చో అని చెప్తాడనమాట. అప్పుడు హోలికాదేవి ఆమె కూడా రాక్షస జాతికి చెందిన ఆమె. హిరణ్యకశిపుడికి ఎలా అయినా సహాయం చేయాలని చెప్పి సరే అన్న అని చెప్పి ఇంకా ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిగుండంలోకి వెళ్తుందనమాట. అలా వెళ్ళినప్పుడు మనకందరికీ తెలిసిందే విష్ణువుని తన ఒళ్ళో కూర్చున్నప్పుడు కూడా విష్ణుని ప్రార్థిస్తూనే ఉంటాడనమాట ప్రహ్లాద. అలా విష్ణు తన మాయలతోటి ఆమె మాత్రమే హోలికాదేవి ఒకటి మాత్రమే ఆ దహనంలో కాలిపోయేలాగా ప్రహ్లాద బతికేలాగా చేస్తాడనమాట. సో ఇక్కడ ఈ దహనం వల్ల ఏమవుతుంది అని అంటే ఆమె ఈగో అనేది డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ లైక్ వాళ్ళు రాక్షస జాతికి చెందిన వాళ్ళు కదా, హిరణ్యకశిపు అయినా హోలికాదేవి అయినా వాళ్ళు ఏంటి, వాళ్ళ ఈగో వల్ల వాళ్ళ ఈగోతోటి వాళ్ళకున్న శక్తి అలాగున్న ఈగోతోటి మొత్తం ప్రపంచాన్ని జయించాలి, మొత్తం ప్రపంచానికి రాజు అవ్వాలి, అతనే దేవుడు అవ్వాలి అనుకొని అందరూ ఆయన్ని పూజించాలి అనుకుంటారు కదా. సో వాళ్ళ ఈగో అనేది ఆమె దహనము కాలిపోవడం వల్ల ఆ ఈగో అనేది అలా డిస్ట్రాక్షన్ అయిపోయి కాలిపోయింది అనమాట. అందుకని చెప్పి ప్రతి హోలీ రోజు కొన్ని రాష్ట్రాలలో కొన్ని స్టేట్స్లలో హోలికా దహన్ అనేది చేస్తారనమాట. ఆమె విగ్రహాన్ని కాల్చడమో లేకపోతే ఏదైనా మంటలు భోగి మంటల్లాగా వాళ్ళు కూడా మంటలు వేసి ఆ రోజు సెల్ఫ్ ఈగో డిస్ట్రక్షన్ లాగా సో దేల్ డూ హోలికా దహన్ అనేది చేస్తారనమాట. సో ఎందుకు రంగులు వచ్చాయి అని అంటే అది నెక్స్ట్ పాయింట్ నేను చెప్తాను. ద సెకండ్ పాయింట్ ఈజ్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ హోలీ అన్నాను కదా. హోలీ రోజు అనేది పాతకాలంలో ఎలా అంటే మన పెద్దవాళ్ళు ఇది వింటర్ నుంచి సడన్గా సమ్మర్కి చేంజ్ అవుతాం కదా, అలా సడన్గా వెదర్ చేంజ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి బాగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎలర్జీస్ చికెన్ ఫాక్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ స్కిన్ అలర్జీస్ నుంచి మనని అంటే ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలియక మన పెద్దవాళ్ళు ఇది పండగ రోజు అంటే ఇది ఈ పాల్గొన రోజు చేస్తారు కదా. సో ఆ రోజు మనం జనాలకి ఇట్లా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పసుపు, గంధం, ఇంకా వేపాకు వాటర్ ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ పౌడర్ ఇలాంటివి యూస్ చేస్తే వాళ్ళు కొంచెం స్కిన్ డిసీజ్ నుంచి కొంచెం తగ్గిస్తుంది. ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి బూస్ట్గా యూజ్ అవుతాయి, ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతాయి అని చెప్పి వాళ్ళు ఆ కలర్స్ యూజ్ చేయమని ఆ రోజు చెప్పారనమాట. అలా వాటిని రంగుల్లాగా పూసుకోండి, ఇంకా ఆ రోజు పండగ కదా. సో అలా హోలీ అనేది స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అయిన హోలీని మనం జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ కలర్స్ అనేవి తయారు చేయడం స్టార్ట్ అయిన కాడ నుంచి మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి వాడడం ఆపేసి పూర్తిగా కెమికల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అనేవి కలర్స్ అనేవి వాడుతున్నాం అనమాట. సో అది ద మెయిన్ రీజన్, సైంటిఫిక్ రీజన్ ఈజ్ అది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసిన పదార్థాలు న్యాచురల్ రిసోర్స్ని యూజ్ చేసుకోకుండా మనం కెమికల్ సైడ్ వెళ్ళి అటు ఎత్తుకి ద కెమికల్ అనేది కెమికల్ కలర్స్ అనేవి పడి ఎత్తుకి ప్రాబ్లం అవుతుంది. యానిమల్స్ వాటి కళ్ళల్లో పడో లేకపోతే యానిమల్స్ స్కిన్ మీద పడో వాటికి ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి మనకు కూడా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కెమికల్స్ అందరికీ పడవు. సో ఆ కెమికల్స్ వల్ల చాలామంది ఎలర్జీస్ ఫేస్ చేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్. ఇవేంటి వంశీ? ఇది రెడ్ సాయిల్, ఎర్రమట్టి, కుంకుమ. ఇది వేప నీళ్ళు, నీమ్ వాటర్. దీనివల్ల పిల్లలకి పెద్దలకి ఎలర్జీ రాదు. కెమికల్ కలర్స్ కాదు, నేచురల్ కలర్స్. నీవి మోనికా? దిస్ ఈజ్ కోల్ పౌడర్, బ్లాక్ సాయిల్. దిస్ ఈజ్ టర్మరిక్ పౌడర్, పసుపు పౌడర్. దిస్ ఈజ్ గోగిలా ఫ్లవర్. ఇవి
ఈ కెమికల్ వాటర్ కాదు ఈ న్యాచురల్ వాటర్ ఈ చిన్నపిల్లలకి ఎటువంటి హాని చేయవు. ఇవి ఈ జబ్బులు గినక రావు ఏమి చిన్నపిల్లగాళ్ళకి పెద్దవాళ్ళకి గినక. సో గాయస్, లెట్స్ యూస్ న్యాచురల్ కలర్స్, డోంట్ గో ఫర్ ద కెమికల్ కలర్స్. ఎలర్జీస్ ఇంకా ఏమీ రాకుండా అవి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా యూస్ చేస్తాయి. సో ప్లీజ్ యూస్ న్యాచురల్ కలర్స్. సో నేను చెప్పాను కదా, మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది హోలీ రోజు అని చెప్పి. ఏంటి అని అంటే, ఇప్పుడు మన పాతకాలంలో చేసుకున్న హోలీకి ఇప్పటికి చాలా తేడా ఉంది. మనం చాలా కెమికల్ బేస్డ్ కలర్స్ యూజ్ చేస్తున్నాం. దానివల్ల మనకి స్కిన్ ర్యాషెస్ వస్తాయి, మనతో ఉండే వాళ్ళకు కూడా స్కిన్ ర్యాషెస్ అనేవి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎక్కువ బెలూన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు, వాటర్ బెలూన్స్ కొట్టడానికి దానికి దీనికి అని చెప్పి. లేకపోతే టమాటా ఎగ్స్ యూజ్ చేస్తున్నారు. అది ఫుడ్ వేస్ట్ ఆఫ్ ఫుడ్ అవుతుంది. అండ్ ఇంకా ప్లాస్టిక్ బేస్డ్ బెలూన్స్ యూజ్ చేయడం వల్ల ఆ బెలూన్స్ అనేవి కరగడానికి చాలా టైం పడుతుంది భూమిలోకి వెళ్ళిన తర్వాత. సో దానివల్ల లైక్ ఎర్త్ పొల్యూషన్ అవుతుంది మన వల్లనే చెప్పాలంటే. అది చిన్న అమౌంటే కదా అని మనం అనుకుంటాం, బట్ ఎవ్రీ స్టోన్ ఈజ్ ఏ కౌంటబుల్. సో అలానే ఒక చిన్న ప్లాస్టిక్ ముగ్గు కూడా మన ఎర్త్కి పొల్యూషన్ ఇస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, మనం ఎక్కువ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ పోసుకోవడం అవన్నీ వేస్ట్. దానికంటే బెటర్ లైక్ నీమ్ వాటర్ అంటే వేప చెట్టు వాటర్ అనేవి యూజ్ చేసుకోండి. అవి అట్లీస్ట్ కెమికల్ ఇమ్యూనిటీ స్కిన్కి బూస్టర్గా పనిచేస్తాయి. సో ఇంకా యానిమల్స్ హార్మ్ అవుతుంది అన్నమాట. సో మనం చేసుకునే ఫెస్టివల్ టైంలో ఆ కెమికల్ కలర్ అనేది వాళ్ళకి జంతువుల కలర్లో పడే, డాగ్స్కో అని కౌస్కో ఏదో ఒక దానికి ఆ కలర్ అనేది వెళ్ళి యానిమల్స్ కలర్లో పడి వాటి స్కిన్ మీద పడి వాటికి కూడా ఇరిటేషన్స్ వస్తాయి కదా. సో మన వల్లనే మనం ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే పోయి ఎర్త్కి మన వల్లనే హార్మ్ అవుతుంది. మనం ఒక్కలే కాదు బతికేది, సో ఎర్త్ మీద. సో మనం అది చూసుకొని మన ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, హోలీ అనేది కలర్ ఫెస్టివలే, బట్ ఆ కలర్స్ అనేవి న్యాచురల్గా యూజ్ చేస్తే అందరికీ హెల్ప్ అవుతుంది, నేచర్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ హోలీ ఐ థింక్ యూ గాట్ ఇట్. సో ఆ రోజు మన ఇగో డిస్ట్రాక్ట్ చేసుకోవాలి. హ్యాజ్ ఐ టోల్డ్, ఇగో డిస్ట్రాక్షన్ మీన్స్ మనకి ఎవరి మీదైనా కోపం ఉన్నా ఆర్ ఎల్స్ మనం ఎవరికైనా ఇగో చూపించారు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసుకుంటున్నా, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఓకే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ ఇంప్రూవింగ్ అలా చేసుకోండి. లైక్ ఒకరికి ఈగోతో ఎప్పుడు ఉండొద్దు, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఉండాలి. సో ఆ రోజు ఈగో అనేది పోగొట్టుకొని అందరినీ ఒకలాగా చూడడం నేర్చుకోవాలి. సో మన పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం కదా, చాలామంది హోలీ ఆడుతుంటే వాళ్ళకి చెప్పాలి హోలీ అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాలి. లెట్స్ చేంజ్ ద హోలీ, వాట్ ఈస్ ద రియల్ అంటే చేంజ్ హోలీ పర్స్పెక్టివ్ని చేంజ్ చేద్దాం ఇప్పటికైనా. అంటే మన జనరేషన్స్ ఒకలా హోలీని సెలబ్రేట్ చేసుకున్నా, ఇప్పుడు మనం ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన నెక్స్ట్ జనరేషన్కైనా మనం హోలీని ఎలా కరెక్ట్గా సెలబ్రేట్ చేసుకోవాలన్నది చెప్తే అది చాలా హెల్త్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం, భూమికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో లెట్స్ టీచ్ ద కిడ్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోలీ అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద హోలీ, ఓకే. అండ్ ఫైనల్గా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, నెక్స్ట్ టైం మీరు హోలీ ఆడేటప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు అడగండి, లైక్ ఎందుకు నేను హోలీ ఆడుతున్నాను. సో హోలీ నేను ప్రతిసారి చేసుకునేది హోలీయేనా, లేకపోతే నేను హోలీని ఇంకెలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు అయితే హోలీని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నీకు కావాల్సిన వాళ్ళతోటి విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సెలబ్రేట్ విత్ దెమ్ అండ్ టేక్ సెల్ఫీస్. యాజ్ ఐ టోల్డ్ యూ, టేక్ సెల్ఫీస్ అండ్ వీడియోస్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, బట్ ఇట్ షుడ్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు అదర్ పీపుల్. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా కలర్ వేయాలి అనుకుంటే లెట్ ఫస్ట్ ఆస్క్ ద కన్సెంట్, దెన్ పుట్ ద కలర్ ఆన్ దెమ్. అంటే ఫస్ట్ వాళ్ళని అడగండి కలర్ పూయాలా వద్దా, వాళ్ళకి ఓకేనా కాదా అడిగి ఆ తర్వాత కలర్ వాళ్ళకి అప్లై చేయండి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కదా కలర్ ఇష్టం లేకుండా కూడా. సో లెట్స్ బీ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ అవర్ సొసైటీ అండ్ బీ కన్సర్న్ విత్ అదర్స్ అండ్ ఈగో షుడ్ బి డిస్ట్రాక్టెడ్. ఈగో లేకుండా బతకండి. కోపం వస్తుంది బట్ లెట్స్ టేక్ ఇట్ అవే. అంటే అప్పటికప్పుడు తీసేసుకోండి, తీసేసుకోండి, అయిపోద్దు పని. అంతేగాని లోపల పెట్టుకొని ఈగో చూపించుకుంటూ ఆర్ ఎల్స్ ఈ కోపంతో ఉండి ఎందుకు. సో బీ హ్యాపీ celebrations of Holi and stay strong and stay tuned to Edgerate basically. Thank you.